పెనమాక గ్రామస్తులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఉదయం నిద్ర లేస్తానే మీ ఊరికి వచ్చాను. మొదటి తారీఖు మొదటి కార్యక్రమం కొత్త గవర్నమెంట్లో మీ అందరి దయ వల్ల, ఆశీస్సుల వల్ల 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఎప్పుడు మంగళగిరి నియోజకవర్గం. అనేక సందర్భాల్లో 1-2 సార్లు మిత్రపక్షాలకు ఇచ్చాం. ఒకసారి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు, 2వసారి మిత్రపక్షం అయింది, సిపిఎం అయ్యారనుకుంటాను. 2 సార్లు తెలుగుదేశం, 2 సార్లు మిత్రపక్షాలు అయ్యారనుకుంటాను. 10 ఎన్నికల్లో 4 సార్లే ఎన్నికైతే ఇటీవల కాలంలో 4-5 ఎలక్షన్లో గెలవడం లేదు. కానీ పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నిలబడిన మీ అభ్యర్థి లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పట్టు వదిలిపెట్టకుండా మళ్ళా ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించాలని కష్టపడి మీ అందరి అభిమానం చూరుకొని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మంచి నియోజకవర్గాలు గాజువాక, అదే మరికి 95,000 మెజారిటీ అక్కడ. ఇంకొక పక్కన భీమిలి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట, అక్కడ 94,000 93,000 మెజారిటీ. 3వ నియోజకవర్గం మంగళగిరి 92,000 మెజారిటీ. నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది. భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరికీ న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు గాని, గ్రామాలు గాని, వర్గాలు గాని తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో, మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి. నేను 10 ఎన్నికలు చూశాను. 10 ఎన్నికల్లో ఎప్పుడూ జరగని విజయం. ఒక అసెంబ్లీ ఎన్నికల్లో 95,000 మెజారిటీ, మంగళగిరి లాంటి నియోజకవర్గంలో 91,000 మెజారిటీ. నేను ఒకప్పుడు 60,000-50,000 వస్తేనే కుప్పంలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు 90,000-95,000 మెజారిటీలు వచ్చేసే పరిస్థితికి వచ్చాయి. దీనికి అంతటి కారణం ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే, రాజకీయ విశ్లేషణ చేస్తే 5 సంవత్సరాలు పరిపాలన, ఒక పీడ కళ, రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదు. 5 ఏళ్లు ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా. నిద్ర లేస్తే టెన్షన్, ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు. మొన్నటి వరకు మా పోలీసులు గోడ దూకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు గోడ దూకే పని ఉండదు. ఇంకెక్కడ అరెస్టుల కోసం ఎందుకు వచ్చారో తెలియదు. పోనీ మీ ఇళ్లకు వస్తే వస్తారు, అది కూడా తప్పే, రాకూడదు. గౌరవంగా బ్రతకాల మనందరం. మా ఇంటికి కూడా ఎప్పుడు వస్తారో తెలియదు వీళ్ళు. అంటే ఎంత భయంకరమైన వాతావరణం అంటే అంత భయంకరమైన వాతావరణంలో ఒక్కరని కాదు, అధికారులు అట్నే బతికారు, ప్రజలు అట్నే బతికారు, రాజకీయ నాయకులు అట్నే బతికారు. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు, మీరందరూ కూడా ఓట్లు వేశారు, బ్రహ్మాండంగా వేశారు.
ఈ రోజు మిరాకిల్ జరిగిపోవాలి, రాత్రికి రాత్రి అని ఆలోచిస్తున్నారు. మీరందరూ అన్నీ అయిపోవాలనుకుంటున్నారు. నేను నిన్న మొన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళితే విపరీతంగా ప్రజలు వచ్చేసే పరిస్థితికి వస్తున్నారు. 5 ఏళ్లు అణగదొక్కారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నిజమైన స్వాతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ ఉత్సాహంలో నేను మీటింగ్ పోతే, ఆఫీసుకు పోతే వేల మంది వచ్చేస్తా ఉంటే వాళ్ళని ఎట్లా పరామర్శించాలో నాకే అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక పక్క సమస్యలు, ఒక పక్క ఉత్సాహం, రెండూ కలిపిన తర్వాత ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు. ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని, వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి ఇతను. అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో, దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు. ఎక్కడన్నా ఒక మురికి కాలువ ఉంటే మురికి కాలువ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా. దాస్తే దాగుతుందా? మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే గాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడం, లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాజకీయాలు మళ్లీ మాట్లాడతాను. ఈ రోజు వచ్చిన పని గురించి ఒకసారి మీ అందరితో నేను మాట్లాడతాను. ఈరోజు మీరందరూ చూస్తే ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక అయితే, ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల 1వ తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు, మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదెలిని పరిస్థితిలో ఏప్రిల్, మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా వినలేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి, లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. దగా, మోసం, మాట్లాడితే అబద్దాలు. నిన్న కూడా మీరు చూస్తూ ఉంటారు, అనునిత్యం 5 ఏళ్లు అబద్దాలతో బతికారు. ఇప్పుడు కూడా అబద్దాలతో బతకాలనుకుంటున్నారు. నా దగ్గర అది వీళ్ళ కాదు. వాస్తవాలను ప్రజలకు చెప్పి మీలాంటి అబద్దాల కోరల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూసమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పాలి. మొన్న నేను, అదే మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కూడా ఎన్నికల ముందే జట్టు కట్టామంటే దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదని ఎప్పుడైతే 2 పార్టీలకు ఒక అవగాహనకు వచ్చామో
ఆ రోజే ఎన్నికలైనాయనే అభిప్రాయంతో అందరూ వచ్చారు. ఆ తర్వాత బీజేపీతో కలిశాం. 3 పార్టీల కలయిక కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలన్న ఆలోచనతోనే చేశాం. నేను చేసింది, మేము చేసింది సరైన నిర్ణయమని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండంగా గెలిపించారు. నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను, కానీ 11 సీట్లతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చూస్తే ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా ఇన్ని తక్కువ సీట్లు ఎవరికీ రాలేదు. అంటే ప్రజల నిర్ణయం అది. దాన్ని మేము ఇంకొకటి కూడా చెప్తున్నాను, మేము ఎప్పటికి కూడా ఇక్కడుండే మా నాయకులు, మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులు ఎప్పుడు మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడ పోయినా సింపుల్ గా ఉండడం, ఇదే మరిగా రచ్చబండ మీద కూర్చోవడం, మీ సమస్యలు వినడం, పరిష్కారం చేయడం, ఇది మాకిచ్చింది ఒక బాధ్యత, అంతేగాని ఇది ఒక అధికారం కాదు. ఆ విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు సబ్జెక్టుకు వస్తే, మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 35 రూపాయలు. అప్పట్లో 35 రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు. అక్కడి నుంచి మేము తర్వాత నేను వస్తానని 94-95లో 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత 2014 వరకు ఆ 75 రూపాయలు 200 రూపాయలు అయింది. నేను వచ్చిన వెంటనే 200 రూపాయల్ని 1000 రూపాయలు చేశాను. మళ్లీ 200 రూపాయల్ని 2000 చేశాను. తద్వారా 2000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3000 రూపాయలు ఉండే పింఛన్ని 4000 రూపాయలు చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మొత్తం 2875 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది. అందులో మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు. 2070 దగ్గర 75 రూపాయలు తీసేసి 2875 రూపాయలు 75 రూపాయలు తీసేస్తే 2800 రూపాయలు దగ్గర 35 రూపాయలు తీసేయాలి. 2840 రూపాయలు నేను ఇచ్చాను. అంటే ఈ పేదవాళ్లకు మీకు వచ్చే పింఛను నేను పింఛన పింఛనే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఈరోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర, మామూలు కూడా కాదు. ఈరోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ఊరుంది, మీ ఊరు పెనుబాకలో 2595 మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒక్కరోజు పింఛను 1,06,00,000 రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం. ఒక గ్రామంలో కోటి రూపాయల 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. జూలై నెలలో మాత్రం, ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి, 1,20,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఒక్క రోజులో ఒక్క గ్రామంలో 1,20,00,000 రూపాయలు. ఇంకొక పక్కన గుంటూరు జిల్లా మొత్తం వివిధ రకాల పింఛన్లు 2,61,588 ఇస్తున్నాం. ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్ల వరకు నెల ఖర్చు 81 కోట్లు. మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో 111 కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒకే నెల. ఈరోజు మీరు చూస్తా ఉంటే ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రం మొత్తం రకరకాల పింఛన్లు 28 రకాల పింఛన్లు ఉన్నాయి. ఈ పింఛన్లు 65,31,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం.
9 మందికో 8 మందికో ఒకరికి చొప్పున ఈరోజు రాష్ట్రంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. కుటుంబాలు కూడా మీరు చూస్తే కొన్ని కుటుంబాల్లో ఎక్కువ ఇస్తున్నాం, అర్హులు ఉండేది ఇక్కడ. ఈ విధంగా ఓవరాల్ గా మనం చూసినప్పుడు రాష్ట్రంలో పెన్షన్ల వరకు ఇంతవరకు ఇప్పటి వరకు ఖర్చు అయింది 1939 కోట్లయితే ఇప్పుడు అదనంగా 819 కోట్ల రూపాయలు పెంచాం. మొత్తం ఈరోజు 1650 కోట్ల రూపాయలు 3 నెలల్లో బకాయిలు ఇస్తే 1650 కోట్లు ఇస్తున్నాం. ఒక్క రోజున రాష్ట్రంలో ఈ నెల పింఛన్లు 4408 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇస్తున్నామంటే దీనికంటే కూడా శుభ సందర్భం, దీనికంటే కూడా మంచి రోజు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను ఒక ఇంటికి పోయాను, ఆ ఇంట్లో మాట్లాడాను. ఆ ఇంట్లో మీరు చూస్తే బనావత్ రాములు ఓల్డేజ్ వృద్ధాప్య పింఛన్ ఇచ్చాం, ఆయనకి 7,000 రూపాయలు ఇచ్చాను. అదే మరిగా ఆయన భార్య ఏదైతే బనావత్ సీత సిఆర్డీఏ పెన్షన్ ఇస్తానన్నాను, 5,000 రూపాయలు సిఆర్డీఏ పెన్షన్ ఇచ్చాం. ఇంకొక పక్క ఆయన కూతురు, ఆ అమ్మాయి కూడా భర్త చనిపోయి విడోగా ఉంది. ఆ అమ్మాయికి సాయి, ఆ అమ్మాయికి ఓల్డేజ్ పెన్షన్ భర్త చనిపోయిన దానిపైన 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు ఇచ్చాం. ఆ ఇంట్లో ఆ సాయి అనే అమ్మాయికి కొడుకు పావన్ ఉన్నాడు, ఇంకొక కొడుకు కళ్యాణ్ ఉన్నాడు. పావన్ అయితే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు, కళ్యాణ్ అయితే 7వ తరగతి చదువుతున్నాడు. ఇంకొక పక్కన ఇంకొక కూతురు డాక్టర్ కూడా దుర్గా అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా అక్కడికక్కడగా కొద్దిగా ఆరోగ్యం సరిగా లేకుండా డమ్ అండ్ డఫ్ గా ఉంది. ఒక కుటుంబ గాథ చూసినప్పుడు ఆ కుటుంబాన్ని నేను అడిగాను. చుట్టుపక్కలన్నీ ఇండ్లున్నాయి, మంచి ఇండ్లున్నాయి. పక్కన వాళ్ళ తమ్ముడే మిద్ది కట్టుకున్నాడు, ఈయన మాత్రం పూరిట్లో ఉన్నాడు. ఇల్లు కూడా కురుస్తా ఉంది. నేను అడిగాను ఆయన్ని, ఏంటిదని అడిగాను. ఓసారి దురదృష్టం కూడా వెంటాడుతుంది, ఓసారి మనం చేసే పనులు కూడా కలిసి రావు. ఆ కుటుంబానికి అడిగితే అతను వ్యవసాయం చేశాడు, కౌలు తీసుకొని ఉల్లిపాయలు వేశాడు, ఆనియన్ వేశాడు, దాంట్లో నష్టం వచ్చింది. 8 లక్షల రూపాయలు నష్టపోయాడు. ఒక మామూలు లంబాడా కుటుంబం 8 లక్షలు 9 లక్షలు నష్టపోయాడు. ఇప్పుడు కష్టపడి 9 లక్షలు కష్టాడు. పెద్ద కూతురు వాళ్ళందరూ కూడా ఒక కూతురు పుట్టింది, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ బంధువు ఎన్ని. రెండో ఈయన కూతురికి భర్త చనిపోయాడు, ఆ అమ్మాయికి 2 పిల్లలు. అందరూ చుట్టుపక్కల చూస్తే పెనబాకంలో అన్ని మిద్దెలు కనపడొస్తున్నాయి. మిద్దెల్లో మధ్యలో ఒక పోరిల్లు. అది చూసినప్పుడు బాధేస్తుంది నాకు. అందుకనే చూస్తానే ఒక మాట చెప్పాను, ఈ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చా. పాపం ఇల్లు కట్టుకునే 1,80,000 రూపాయలు ఇస్తానంటే, ఇల్లు కట్టుకునేది కూడా నాకు చేత కాదు, మీరే కట్టించండి అని అంటే నేను చెప్పాను. 3 ఎకరాల 8 సెంట్లు ఏదో భూమి ఉంది, ఇమ్మీడియట్ గా ప్రారంభించి ఇల్లు కూడా కట్టిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చా. ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి పేదవాళ్ళను ఆదుకోవడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ రోజు నా జీవితంలో శాశ్వతంగా గుర్తుంటుంది. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని లెక్కేసుకుంటే సంవత్సరానికి
33,100 కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్లోనే ఇస్తున్నాం. పింఛన కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం. పింఛన్ల ప్రకారం 5 ఏళ్లు లెక్కేసుకుంటే 5 ఇంటూ 33,000 1,65,000 కోట్లు. 100 కూడా వేసుకుంటే 1,65,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్ళకు అందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఆనందమైన రోజు నా జీవితంలో ఇంకొకటి ఉండదు. నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందజేయడం భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ, అదే మాదిరిగా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మేమందరం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్లీ పేదవాళ్లకు అప్పజెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. దానికోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామూలుగా అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత 5-6 నెలల తర్వాత వస్తాం. 26 రోజుల్లో పెంచుతామని చెప్పిన పింఛన్ని, ఇస్తామన్న బకాయిల్ని పూర్తిగా మీకు అందజేశాం. అది మా కమిట్మెంట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు దీనికి డీటెయిల్స్ పోతే ఒక్కసారి మీరు చూస్తే దగ్గర దివ్యాంగులున్నారు. 3,000 రూపాయలు పింఛన్ వస్తుంది. అప్పుడు పెంచింది 3,000 పెంచితే అక్కడే పెట్టి వదిలిపెట్టారు. అందుకనే ఈరోజు దివ్యాంగులకి 6,000 రూపాయలు పింఛను పెంచామంటే 3,000 నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది జీవితాలు చూస్తున్నాం, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు. వాళ్ళకి అనేక సమస్యలు, ఒక యాక్సిడెంట్లో ఇదైతే ఇంకా వాళ్ళకు ఒక ఇంట్లో ఒక మనుషులు సేవ చేయాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం 5,000 రూపాయల పింఛన్ ఇస్తా ఉంటే కాదు, అలాంటి వ్యక్తులకు 15,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని, ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తామో అంత ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 15,000 ఇచ్చాం. కొంతమంది కిడ్నీ, హార్ట్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇంకొక పక్క తలసేమియా ఇలాంటి వ్యాధులు వచ్చి ఎప్పటికప్పుడు ఈ యొక్క బ్లడ్ కూడా తీసుకొని ఎప్పుడిప్పుడు ట్రాన్స్మిషన్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇంతవరకు 5,000 వచ్చేది. ఈరోజు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటున్నాం. నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను, ఇది మొదటి అడుగు మాత్రం. సంక్షేమం అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో డబ్బులు ఇచ్చేయడమో లేకుంటే ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలి, మీకు వెసులుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీ జీవన ప్రమాణాలు పెంచడం, అందులోనే మొదటి అడుగు మేము వేయడం జరిగింది. నేను ఒకటే కమిట్మెంట్ ఇస్తున్నా, ప్రజలే దేవాలయం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితో పనిచేసే ప్రభుత్వం మా ప్రభుత్వం. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా, పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం, అనునిత్యం ఆలోచిస్తాం, వినూత్నంగా ఆలోచిస్తాం. పేదరికం లేని సమాజాన్ని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేయడమే నా ఆలోచన. ఇది చేసి మా నిజాయితీని నిరూపించుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ప్రభుత్వం దివాలా తీసింది. ఎంతుందో అప్పు నాకేది తెలియదు, మా ఆఫీసర్లు కూడా తెలియడం లేదు. ఇంకా అన్నీ ఎతుకుతున్నాం. మొన్నే ఒక వైట్ పేపర్ ఇచ్చాం. పోలవరం వచ్చుంటే ఈరోజు మీకు నీళ్లు వస్తున్నాయంటే
ప్రకాశం బ్యారేజీకి ఆ రోజు కట్టిన పట్టిసీమ. అంతేకాకుండా పోలవరం గాని పూర్తి ఉంటే ఈరోజు మీరు ఒకసారి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, సంపద సృష్టించేవాళ్ళం. మీరందరూ అమరావతిలో ఉన్నారు. అమరావతి కూడా ఏమైందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడిన ఈ లంబాడా కుటుంబం అమరావతి గాని పూర్తయింటే ఈ పాటికి కనీసం ప్రతిరోజు ఒక 1000 రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చేది. అలాంటి అవకాశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మొత్తం తవ్వుతున్న కొద్దీ నాటి తప్పులు అప్పులే బయటపడుతున్నాయి. అయినా సరే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఈ కార్యక్రమంలో వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వృద్ధులు గాని, వితంతువులు గాని, చేనేత కార్మికులు చాలా మంది ఈ నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఉన్నారు. ఆ మగ్గం మీద కూర్చొని కడుపులోకి ఆ ఏదైతే దారం ఇవన్నీ పోయి అనారోగ్యం పాలవుతారు. పెద్ద వయసు రాకమునిపే అనారోగ్యం పాలైపోయి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అలాంటి వారందరికీ తక్కువ వయసులోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, అదే మాదిరిగా ట్రాన్స్జెండర్స్, ఆడ మగ కాకుండా కొంతమంది ఉంటారు, పాపం ఇబ్బందుల్లో ఉంటారు, వాళ్ళు, డబ్బు కళాకారులు, ఇలాంటి వారందరినీ 11 రకాల వివిధ పెన్షన్లు 3000 నుంచి 4000 రూపాయలు పెంచాం. ఇంత మునిపే నేను చెప్పినట్టు ఒకప్పుడు వికలాంగులు అనేవాళ్ళం. నేను ఆ పేరు కూడా వాడకూడదని ఇప్పుడు దివ్యాంగులు అంటున్నాం, విభిన్న ప్రతిభావంతులు అంటున్నాం. భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు గాని నా ఆలోచన ఒకటే, అలాంటి వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత. ఆ బాధ్యతకు అందరికంటే ముందు నేను ఉంటానని మరొక్కసారి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే 6000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మనం చేసిన కార్యక్రమాల వల్ల జీతం వస్తే ఒక వ్యక్తి ఎంత ఆనందంగా ఆ రోజు జీతం తీసుకుని నెలవారీ ఖర్చులు పెట్టుకుంటాడో ఆ విధంగా మీకు కూడా ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు ధరలు పెరుగుతున్నాయి, దానికి కూడా కళ్ళు వేయాలి. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు గాని, అదే మరి మిగిలిన ధరలు ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ మీ అందరికీ ఇలాంటి పెన్షన్లు ఇలాంటివి ఇస్తే మీ జీవితాల్లో వెసులుబాటు వస్తుంది. ఇంకొక పక్క మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దీనికోసం నేను ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 4000 వచ్చేవారు 12 నెలలు లెక్కేస్తే 48,000. అదే మరిగా 6000 వచ్చేవాళ్ళు 12 నెలలు లెక్కేస్తే 72,000. మీకు ఎకరా మాగాని ఉంటే దానికి ఇచ్చే కౌలు 15,000. అదే గాని మెట్టుంటే దానికి ఇచ్చే కౌలు 5,000, 10,000. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర 3 ఎకరాలు మాగాణి ఉన్నంత వరకు భరోసా ఎట్లుంటుందో, లేకపోతే 7 ఎకరాలు మెట్ట భరోసా ఎంత ఉంటుందో అంత ఆర్థిక సహాయం నేను ఇచ్చిన భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారితో సమానంగా మీకు ఆదాయం వచ్చే విధంగా చేశాం. చాలాసార్లు బాధపడతాం, కనీసం 1 ఎకరా భూమి ఉంటే ఏదో ఒకటి చేసుకొని బతికిపోతామని. ఇంకొక పక్కన ఎవరన్నా ఒక యాక్సిడెంట్ అయ్యి మంచానికే పరిమితం అయిపోతే, అనారోగ్యం వచ్చి మంచానికే పరిమితం చాలా మందిని చూశాను. ఇంట్లో వాళ్ళకి సపరీలు చేయాలి, భోజనం పెట్టాలి, స్నానం చేయించాలి, పక్కకు తీసుకుపోవాలంటే తీసుకెళ్ళాలి, బాత్రూమ్ తీసుకుపోవాలంటే తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళు చేసేది కూలి పని. మళ్ళీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి మారిగా అయిపోతే ఎట్లా వాళ్ళని ఆదుకోవాలనో తెలియక అనునిత్యం బాధపడుతున్నారు. ఆ బాధలు గుర్తుపెట్టుకుని 5,000 నుంచి 15,000 రూపాయలు చేశాం. అది ఈ ప్రభుత్వం యొక్క మానవత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
దీంతో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగాను ఒక ముసలమ్మని వస్తా ఉంటే, ఏమమ్మా నువ్వు పింఛన్ వస్తుందా అన్నా. వస్తా ఉంది సార్ అన్నది. ఏంటమ్మా ఎవరున్నారు మీ ఇంట్లో అన్న. మా కోడలు వీళ్ళందరూ ఉన్నారని. సరిగా చూసుకుంటున్నారని అడిగా. బాగా చూసుకుంటున్నారు సార్, పూటకు భోజనం పెడతారు, ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకుపోతున్నారు, బాగా చూస్తున్నారని చెప్పింది. నేను ఎప్పుడో మీకు ఒకసారి హామీ ఇచ్చా, ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మీ బాధ్యత తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఈ డబ్బుల వల్ల ఈ వృద్ధులు వికలాంగుల యొక్క ఒక గౌరవం పెరిగింది. ఒకప్పుడు మీరు చూస్తే, మీరందరూ ఆలోచిస్తే, ఒకప్పుడు ముసలాళ్ళు ఉంటే మేమే కష్టాల్లో ఉన్నాం, వీళ్ళని భరించేది మేమెక్కడ భరిస్తాం అనుకునేవారు. ఇప్పుడు ఆ ముసలి వాళ్ళని చూస్తే వీళ్ళు 4 రోజులు బతికితే బానే ఉంటుంది, మాకు భారం కాదని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా కష్టాలుంటాయి, పేదరికం మహాశాపం. అలాంటప్పుడు బాధలు ఉన్నప్పుడు మనం బతకాలి, పిల్లల్ని పోషించాలి, మళ్ళా వీళ్ళు చూసుకోవాలంటే భారంగా ఉండే పరిస్థితిలో నాకెంతో సంతోషం. ఇప్పుడిచ్చే 4,000 పెన్షన్లో దగ్గర 2,800 రూపాయలు నేనే ఇచ్చానంటే దానికంటే నా జీవితంలో ఇంకోటి నేను ఆశించను. అంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం ఒకే రోజు 1,20,097 మంది సచివాలయం సిబ్బంది వచ్చారు. అక్కడక్కడ వాలంటీర్ సహకారం ఉంటే తీసుకోమని చెప్పాం. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను చీఫ్ సెక్రటరీకి, ఎక్కడెక్కడున్నారో మాకు తెలియదన్నారు. మీకు తెలియడం ఏంటయ్యా, గూగుల్ అంకుల్ అడిగి చెప్తుంది ఎవరిల్లు ఎక్కడుందో, నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఫోన్ తీసుకోనని చెప్పాను. అంటే టెక్నాలజీ బాగుండే రోజుల్లో ఎవరు ఎక్కడుంటారో నేరుగా కారులో కూడా ఎక్కితే నేరుగా జియో ట్యాగింగ్ పెట్టేస్తే నేరుగా ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి వెళ్ళి కారే ఆగుతుంది. ఫోన్లో పెట్టుకుంటే ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి పోయి నిలబడే పరిస్థితి వస్తుంది. అలాంటి రోజుల్లోనే కావాలని చెప్పి ఇష్ట ప్రకారం చేశారు. ఈరోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలిచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఒకే రోజు 5 సంతకాలు పెట్టాను. ఒకటి డిఎస్సి, ఇక్కడ కూడా యూత్ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాంటి దగ్గర 16,500 ఉద్యోగాలు ఒకేసారి సంతకం పెట్టి వీలైనంత తొందరలో టీచర్లు రిక్రూట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో 3వ సంతకం మీ భూములు కొట్టేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది వచ్చుంటే ఏమయ్యేదో నాకు తెలిసేది కాదు. ఆ రోజు చెప్పాను, మీ భూమి వేరే వాళ్ళు రాసుకునేవాళ్ళు, మీది ఉండేది కాదు, తెల్లవారితే బాధపడుతూ కూర్చోవాలి. ఈ కబ్జాదారులంతా వచ్చి ఎవడు రాసుకున్నా మీరేమి చేయలేని పరిస్థితి ఉండేది. దాన్ని కూడా రద్దు చేయడం కోసం మొన్నే 2వ సంతకం పెట్టాను, కేబినెట్ డెసిషన్ కూడా అయిపోయింది. 3వ సంతకం అన్నా క్యాంటీన్. తప్పకుండా అమరావతిలో కూడా ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు వస్తాయి. తద్వారా మళ్లీ పూర్వ రోజులు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్కి పోయి కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్ ఈరోజు చూస్తే ఒక పవిత్రమైన కార్యక్రమం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో
అన్నా క్యాంటీన్ ప్రారంభించాడు. అంటే ఫ్రీ మీల్ టీటీడీలో స్టార్ట్ చేశాడు. ఆ రోజు ఆయన ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాడు. దానిపైన దాతలను ఇన్వైట్ చేశాం. ఈరోజు దగ్గర దగ్గర 1200-1300 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ఎవరైనా సరే వాళ్ళ పిల్లల పుట్టినరోజును కానీ ఒక మంచి అకేషన్లో అన్నదానం చేయాలంటే రోజంతా చేయాలన్నా ఒకరోజు చేయాలన్నా చారిటీ కింద డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే ఎన్టీ రామారావు గారు పెట్టిన ప్రోగ్రాంలో మా మనోడు దేవాంశ్ ఒక రోజు 35 లక్షల రూపాయలు డొనేట్ చేసే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఒక చరిత్ర, ఒక జ్ఞాపకం. ఆ మంచి కార్యక్రమం ఆ రోజు ఆయన ప్రారంభించాడు కాబట్టి ఈ రోజు మేము అక్కడ ఒకరోజు భోజనం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు నేను అందుకే పెట్టాను, ఈ అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు రాష్ట్రం మొత్తం ఒక రోజు కావాలని డొనేట్ చేసే విధంగా డబ్బులుండేవాళ్లు డొనేట్ చేయొచ్చు. ఒక క్యాంటీన్కి ఇవ్వచ్చు, ఒక జిల్లాకి ఇవ్వచ్చు, అవసరమైతే మైక్లో మీరు చెప్పచ్చు, లేకపోతే మీరే పోయి సేవ చేయొచ్చు, వడ్డించచ్చు, వాళ్ళతో కలిసి పేదవాళ్లతో కలిసి భోంచేయచ్చు. అలాంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని విఘాతం కలిగించే విధంగా వచ్చిన వెంటనే ఉండే అన్నా క్యాంటీన్లన్నీ మూసేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఒకే రోజున 183 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేశాం. తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క స్కిల్ డెవలప్మెంట్. పిల్లలందరూ ఉద్యోగాలు చేయాలంటే ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలకు అవసరమైన అర్హులు లేరు. ఈ రెండు మిస్ మ్యాచ్ ఉన్నాయి. ఇంకొక పక్క మీరందరూ ఊర్లో వాళ్ళు ఉన్నారు, మీరు పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేయడం కంటే సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తే పేదవాళ్లు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అందుకనే స్కిల్ డెవలప్మెంట్ కింద ఫోకస్ చేశాం. నైపుణ్య కేంద్రాలు పెడతాం, ఎవరెవరికి ఏం నేర్పించాలో నేర్పిస్తాం. తద్వారా మీ ఆదాయం పెంచడానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 5 నిర్ణయాలు ఒకే రోజు చేశాం. మళ్లీ మీ అందరికి హామీ ఇస్తున్నా, మీరందరూ కూడా 65 లక్షల మంది పింఛన్లు తీసుకున్న మొదటి రోజున ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ శక్తి వస్తే ఇంకా ఎక్కువ సంపాదించి తిరిగి మీకు ఇచ్చే అవకాశం వస్తుంది. దానికోసం మీరందరూ ఎప్పటికప్పుడు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించే కార్యక్రమం మీరు చేయండి. అది చేస్తే అది ఒక బలం. ఒకవేళ హిందువులైతే హిందూ దేవుళ్ళు కొలవండి, ముస్లింలైతే అల్లాను ప్రార్థించండి, క్రిస్టియన్స్ అయితే యేసు ప్రభువును ప్రార్థించండి. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మనకందరికీ ధైర్యాన్ని, మనకు కావలసిన ఆలోచనలు ఇస్తాడు. ప్రభుత్వం అనేది మంచి ప్రభుత్వం ఉంటే మీ అందరికి అండగా ఉంటుంది, మీ అందరికీ వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. 5 ఏళ్లు ఒకసారి మీరు ఆలోచిస్తే ఇదే మారిగా 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే మనకి ఇప్పుడు ఇబ్బందులు వచ్చేటివి కాదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. నిరంతరం మీకోసం పనిచేస్తాం. ఇది మొదటి చర్య, ఒక హిస్టారికల్ చర్య. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు 65,31,000 మందికి ఇవ్వడం ఇది ఒక చరిత్ర. దీన్ని కొనసాగించే విధంగా మేము ఆలోచిస్తాం. మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించి సహకరించండి. ఇంకొక పక్క కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మా ఆలోచన పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానాలకు శ్రీకారం చుట్టడం. అది ప్రభుత్వ విధానాల వల్లనే సాధ్యం. అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. మీరు కూడా సహకరించాలి. మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చేది కథలు చెప్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2019లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలుచుంటే
ఈరోజు మనందరికీ ఇబ్బందులు వచ్చేటివి కాదు, మీకు ఇబ్బందులు వచ్చేటివి కాదు, నాకు ఇబ్బందులు వచ్చేటివి కాదు, అధికార యంత్రాంగానికి ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఎప్పుడు కూడా కంటిన్యూటీ చాలా ముఖ్యం. ప్రభుత్వం అనేది బాగా స్పీడ్లో పోతా ఉంటే స్పీడ్ బ్రేకర్ వేసి రివర్స్ కొట్టి రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి అందరినీ కూడా మన బ్రతుకులే రివర్స్ చేసేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళా కోలుకుని మళ్ళా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్ళా అప్పుడప్పుడు మీకు ఆలోచనలు మారుతా ఉంటే అన్ని చేశాడు కాబట్టి ఈసారి ఇంకొకరు చూద్దాం అనుకుంటే మాత్రం మళ్ళా ఈ రోజులే వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అందరిని కోరుకుంటూ మీరందరూ అనునిత్యం ఆలోచించుకోవాలి. ఈ రోజు నుంచి ప్రభుత్వ విధానాలు ఏ విధంగా మారాయి, ఒక ప్రభుత్వం మారితే ఎంత వెసులుబాటు వస్తుంది, మీ జీవితాలు ఏ విధంగా వెలుగు వస్తుందనే విషయాలు కూడా ఆలోచించుకొని అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దాం. మాకు ఓటేసాం కాబట్టి మీరే చేసుకోండి, మేము మాత్రం ఇంట్లో కూర్చుంటాం, మేము పనే చేయం, ఇంట్లోనే కూర్చుంటాం, మీరే పని చేయండి అంటే మాత్రం కుదరదు. అందరం పనిచేద్దని ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు. అతను ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. నేను వచ్చిన తర్వాత 15-20 రూపాయలు ఇస్తాను. ఎట్లా ఇస్తానంటే సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా పంచుతాం. ఇంకొక పక్క 15-20 రూపాయలు ఇచ్చి ఆ 20ని 200 చేస్తాం, 200 2000 చేస్తాం, 2000ని 20,000 రూపాయలు చేసే మార్గం మీకు చూపిస్తానని ఆ రోజు చెప్పా. దానికి నేను కట్టుబడి ఉన్నా. మీరు కూడా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ